తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు వి మీడియా. నేను అనిత. అమూల్య శ్రీ ఈమె ఒక యాక్టర్, షార్ట్ ఫిలిమ్స్లో యాక్ట్ చేస్తున్న అమ్మాయి. సో పొట్టకూటి కోసం హైదరాబాద్కి వచ్చి నివాసం ఉంటున్నారు. సో ముఖ్యంగా ఇండస్ట్రీ మీద మక్కువతో, ఎంతో ఇష్టంతో ఏదో సాధించాలి, నేను ఒక సెలబ్రిటీని అవ్వాలని చెప్పేసి ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చి ఉండడం జరుగుతుంది. సో ఈ అమూల్య శ్రీ అనే అమ్మాయికి వాళ్ళ ఫాదర్ లేరు, వాళ్ళ వాళ్ళ అమ్మ అండ్ వాళ్ళ అక్క, వీళ్ళు ముగ్గురు కలిసి సింగరేణి కాలనీలో, అంటే ఒక స్లమ్ ఏరియాలో ఉంటున్నారు. సో గత కొద్ది కాలంగా ఈమె స్నానం చేస్తున్నప్పుడు ఒక చిల్లర ఎదవలు వీడియోస్ తీయడం జరిగింది. సో ఆ వీడియోస్ని ఈమెకు పంపించి ఈమెతో మాట్లాడుతూ ఆ వీడియోస్ తీసిన వాళ్ళు ఈమెకు కాల్ చేసి, నువ్వు నా దగ్గరికి రావాలి, మా దగ్గరికి రావాలి, లేకపోతే ఈ వీడియోస్ పబ్లిష్ చేస్తాము అని చెప్పడము. ఆ అమ్మాయిని చాలా రకాలుగా చిత్రహింసలు పెట్టారు, చాలా రకాల టార్చర్ పెట్టారు. ఈమె ఏం చేసింది, ఆ టార్చర్ భరించలేక ఒకరోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. బట్ ఏంటి, అక్కడ మీ గురించి మీరు ఎందుకు ఇజ్జత్ తీసుకుంటారు, కంప్లైంట్ ఇవ్వనవసరం లేదు అని చెప్పేసి పోలీస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంప్లైంట్ అయితే తీసుకోలేదని చెప్తున్నారు. అమూల్య శ్రీ వాళ్ళ అక్క వెన్నెల శ్రీ గారు చెప్తున్నారు. సో వాళ్ళు కంప్లైంట్ తీసుకోలేరంట. సో దానికన్నా ముందుగానే ఎవరైతే ఈ అమ్మాయిని ఏడిపించారో, చిల్లర ఎదవాళ్ళు ఎవరైతే ఏడిపించారో వాళ్ళే ఈ అమ్మాయి మీద కేసు పెట్టారంట. రివర్స్ ఏమని పెట్టారు, వాళ్ళ అక్క ఎవరైతే వెన్నెలశ్రీ ఉన్నారో, వెన్నెలశ్రీ, అమూల్యశ్రీ అండ్ వాళ్ళ అమ్మ, వీళ్ళు ముగ్గురు కలిసి మమ్మల్ని చాలా ఘోరంగా కొడుతున్నారు, చాలా ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి వీళ్ళే ఆ అమ్మాయి మీద కేసు పెట్టడము. అసలు నిజంగా అండి, మన సొసైటీలో ఒక అమ్మాయి సెక్యూరిటీ కావాలి, నాకు ఒక ప్రొటెక్షన్ కావాలి అని చెప్పి పిఎస్కి వెళ్తే వాళ్ళు ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉంటున్నారు. ఇప్పుడు ఒక అమ్మాయి వెళ్ళి కేసు పెట్టడానికి వెళ్ళింది, సో సిచ్యువేషన్ ఇదని చెప్పేసి వాళ్ళకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పింది. కానీ వాళ్ళు మీ గురించి మీరు ఇజ్జత్ ఎందుకు తీసుకుంటారు, కేసు పెట్టనవసరం లేదు, మేము కేసు తీసుకోమన్నట్టుగా వాళ్ళని పట్టించుకోకుండా వదిలేశారు. కానీ ఎవరైతే అబ్బాయిలు వెళ్ళి కేసు పెట్టారో వీళ్ళ మీద, ఈ అమ్మాయి మీద కేసు ఫైల్ చేయడం జరిగింది. సో గత 6 నెలల నుంచి ఆ అమ్మాయి కోర్టుకు, స్టేషన్కు తిరగడం స్టార్ట్ చేసింది. అయితే ఆ అమ్మాయి వచ్చి వాళ్ళ అక్కతో చాలా బోరుని ఏడ్చిందంట. అక్క, నేను ఎన్ని కేసులు పెట్టినా వాళ్ళు అసలు ఎంత బ్రతిమలాడినా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కేసు తీసుకోవట్లేదు అక్క, కేసు ఫైల్ చేయట్లేదు, రివర్స్ నా మీదనే కేసు పెట్టారని చెప్పేసి ఆమె చాలా రోజుల నుంచి బాధపడుతూ ఉందంట. అది కాకుండా రిపీటెడ్గా ఈవెన్ వాళ్ళ అక్కను తీసుకొని వెళ్ళినా కూడా అదే పొజిషన్, అంటే వాళ్ళు కేసు తీసుకోవట్లేరు. సో ఇన్ని గానం చేసినటువంటి, ఇన్నిసార్లు పోలీస్ స్టేషన్కి విజిట్ అయినా కూడా, కంప్లైంట్ తీసుకోమన్నా కూడా పోలీస్ వ్యవస్థ అసలు నాకు ఒక ప్రొటెక్షన్ కల్పించలేకపోతుంది, వాళ్ళని బెదిరించలేకపోతుంది, ఎవరైతే అబ్బాయిలు ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేకపోతుందని చెప్పేసి ఆమె నిరాశకు గురి అయి సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఒక 10 రోజుల క్రితమే చనిపోవడం జరిగింది. ఆమె ఉరిపోసుకొని తన కిచెన్ రూమ్లో, అంటే మధ్యరాత్రిలో నిద్రిస్తున్న సమయంలో, వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క హాల్లో పడుకొని నిద్రిస్తున్న సమయంలో తన కిచెన్లో ఉరిపోసుకొని చనిపోవడం జరిగింది. సో 10 రోజుల నుంచి ఎంక్వైరీ స్టార్ట్ చేశారని చెప్తున్నారు. మరి చూడాలి అది ఎంతవరకు వస్తుంది ఏంటి అనేది. సో ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ జనరేషన్లో అసలు ఈ సొసైటీలో ప్రస్తుతం అమ్మాయిలకు ప్రొటెక్షన్ లేకుండా పోయిందని మాట్లాడుకోవచ్చు ముఖ్యంగా. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఉంది, ఎన్ని గవర్నమెంట్లు వచ్చినా, ఎన్ని ప్రభుత్వాల ఆధీనంలోకి వచ్చినా ఆత్మహత్యలు, అత్యాచారాలు మాత్రము మానట్లేదు అసలు. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు దానికి సరిపడే పనిష్మెంట్ ఇమ్మీడియట్గా చూపించాలి, రిజల్ట్ చూపించాలి. అప్పుడే కదా కొద్ది వరకు అయినా కొంచెమైనా మేలు జరుగుతుంది. సో ప్లేస్లో పర్సన్ ఇలా చేసినప్పుడు ఆ పర్సన్ని గురి తీశారు, లేకపోతే ఎన్కౌంటర్ చేశారు, లేకపోతే చంపేశారు అని ఒకరికి భయం అనేది వస్తుంది ఒంట్లోకి. కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలు ఏం చేస్తున్నారు, అసలు అంటే మనకి ఎలక్షన్ మూమెంట్లో నేను అది చేస్తా, ఇది చేస్తా, న్యాయం చేస్తా, ధర్మం చేస్తా. సో ప్రభుత్వం అంటేనే ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం. కానీ ఇవాళ రేపు ప్రజల కోసం ఎక్కడ పనిచేస్తుంది? ఏమైనా ఇష్యూస్ అయినప్పుడు ప్రభుత్వం ముందుకు వచ్చి పట్టించుకుంటుందా? ఇప్పుడు న్యూస్ వచ్చింది, మీడియాలు ముందుకెళ్తాయి, చూస్తాయి, మాట్లాడతాయి. సో ఏమైనా చేంజెస్ రావాలని కోరుకుంటే ప్రభుత్వానికి చెప్తుంది. కానీ ప్రభుత్వం తీసుకుంటుందా?
ఇది ఈ రోజు విషయం కాదండి, కొన్ని గత సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి విషయం. ఏ ప్రభుత్వం ఆధీనంలో ఉన్నా కూడా ఆ ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకోవాలి, ఇలాంటి విషయాల గురించి జోక్యం చేసుకోవాలి. ఇప్పుడు ఎందుకు ఒక అమ్మాయి వెళ్ళి కేసు పెట్టాలి, నేను ఇలాంటి దాడిలో గురి అవుతున్నాను, నాకు ఒక ప్రొటెక్షన్ కావాలి అని కేసు పెడితే నువ్వు కేసు తీసుకుపోవడానికి రీజన్స్ ఏంటి? అంటే అమ్మాయిలంతా అంత చులకనగా అయిపోయిందా, మరి లేకపోతే ఎందుకులే లైట్ తీసుకుందాం అనుకున్నారా ఏంట? ఆ అమ్మాయి కొంచెం గట్టిగా మాట్లాడితే ఒక ఆమె లేడీ కానిస్టేబుల్ అంట, పేరు అరుణ అంటున్నారు, ఆమె ఈ అమ్మాయిని కొట్టడానికి వెళ్ళిందంట, ఇబ్బంది పెట్టిందంట. అట్లా ఇప్పుడు మన స్టేషన్కి వెళ్ళినా కూడా వాళ్ళే మన మీద దాడి చేయడానికి వస్తే ఇంకా మనకి ప్రొటెక్షన్ ఎవరు ఇస్తారు? ఇలాంటి విషయాల్లో ఇప్పుడు ఆ అమ్మాయి చనిపోయింది, వాళ్ళ కుటుంబం ఏడుస్తుంది. దీనికి కారణం ఎవరు? ఆ కారణం ఉన్న వాళ్ళని గవర్నమెంట్ ఏమైనా చేస్తుందా? అరెస్ట్ చేసిందా? ఏం చేయలేదు. ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు వాళ్ళ మీద. ఇంకా వాళ్ళే అమ్మాయి మీద కేసులు పెట్టారు. లాస్ట్ వీడియోలో మనం మాట్లాడుకున్నట్టుగానే ఒక అమ్మాయి అర్ధరాత్రి అయ్యుండి కూడా కాల్ చేసి నాకు ఈ టైంలో చాలా భయం అవుతుంది, సో మీరు డ్రాప్ చేయగలరా అని ఒక పోలీస్ అతనికి కాల్ చేస్తే మేము డ్రాప్ చేయాలి, మేము హెల్ప్ చేయాలి అని రూల్ ఏమైనా ఉందా అని అడిగారంట. అలాంటప్పుడు మన డిపార్ట్మెంట్ ఎందుకు? ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నదే మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి కదా, రక్షించడానికి కదా. ఆ 24/7 సర్వీస్ ఉంటుంది, వాళ్ళు వర్క్ చేస్తారు. ముఖ్యంగా అమ్మాయిల గురించి మనం ఎన్నోసార్లు మాట్లాడతాం. ఆడది అర్ధరాత్రి తిరిగి హ్యాపీగా ప్రశాంతంగా రోడ్డు మీద తిరిగినప్పుడే మనకు స్వతంత్రం వచ్చినట్టు అని. కానీ ఇవాళ రేపు తిరగలుగుతుందా? అసలు పట్టపగలే సెక్యూరిటీ లేని సొసైటీలో అర్ధరాత్రి ఎలా తిరుగుతుంది? ఇంకా నమ్మకం ఉంటుందా? ఇప్పుడు బయటికి వెళ్ళిన ఒక అమ్మాయి ఇంటికి వచ్చే వరకు గ్యారంటీ ఇవ్వగలరా? అలాంటిది ఏం లేదు. అలాంటి సొసైటీలో మనం ఉంటున్నాము. ఇప్పుడు అమ్మాయి చనిపోయింది, అవతల వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, సో వాళ్ళకు కూడా ఏదో ఒకటి చేయాలి కదా. అంటే మనం ఏం చేస్తామంటే ప్రభుత్వాలు, చట్టము, న్యాయం అంటే ఒకటి ఉంది, సో గవర్నమెంట్ చూసుకుంటుంది, వాళ్ళే చూసుకుంటారు ఏమైనా అని అంటారు. కానీ హ్యాపీగా ఏం చేస్తారు? ఇప్పుడు తను చనిపోయిన తర్వాత ఆపోజిట్ వాళ్ళని తీసుకెళ్తారు, జైల్లో వేస్తారు. మహా అంటే వాడు 1 monthలో బెయిల్ మీద బయటకు వస్తారు. కానీ తర్వాత ఇప్పుడు ఒక అమ్మాయిని బెదిరించిన వాడు నెక్స్ట్ ఇంకొక అమ్మాయిని మీద చేయడం నమ్మకం ఏంటి? ఇప్పుడు ఒక తప్పు చేయడానికి సిద్ధపడిన మనిషి వాని లోపల అలాంటి అటిట్యూడ్ బిల్డ్ అయినప్పుడు నెక్స్ట్ ఇంకా చేసిరనే నమ్మకం ఉంటుంది కదా, ఖచ్చితంగా వస్తుంది అది. అంతేగాని నేను జైలుకి వెళ్ళొచ్చా, నా వల్ల ఒక అమ్మాయి చనిపోయింది, అలాంటప్పుడు నేను ప్రాపర్గా ఉండాలి, సో నేను ఇలాంటి మిస్టేక్ చేయొద్దు అని ఎవరైనా రిగ్రెట్ అవుతారా? రియలైజ్ అవుతారా? అవ్వరు. ఎందుకంటే వాళ్ళ లోపల ఉండిపోయిన వాళ్ళ క్యారెక్టరు అది అలానే ఉంటుంది. ఒక్కసారి చూయించుకున్న బుద్ధి మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంది కాబట్టి సో అలాంటి వాళ్ళని బయటికి రాకుండా చేయాలి మన డిపార్ట్మెంట్. సో చూద్దాము ఈ అమ్మాయి విషయంలో ఏం జరుగుతుంది ఏంటి అని. చూస్తూనే ఉండండి అప్డేట్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం అవర్ ఛానల్. థ్యాంక్ యూ.